హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీకైతే ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడైతే మనం 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నాం. ఈ 1, 2 ఐకానిక్ టవర్ అని ఎస్పీ కంపెనీ వారు నిర్మాణం చేస్తున్నారు. ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్ ఏంటి అంటే, ఈ 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కూడా డయాగ్రిడ్ల నిర్మాణం అనేది 2వ లెవెల్కి రావడం, అంతేకాకుండా 4 డయాగ్రిడ్లు 2వ లెవెల్లో కూడా 4 డయాగ్రిడ్లు అయితే నిర్మాణం చేశారు. ఇక్కడ మనం చూడొచ్చండి, 2వ లెవెల్లో కూడా డయాగ్రిడ్ల నిర్మాణం చేసిన తర్వాత కోర్వాల్ అనేది ఇంకా హైట్గానే కనిపిస్తూ ఉంది. మనకి ఇక్కడ చూడొచ్చు, ఇదిగోండి వివరంగా. ఇంకా బ్యాక్ జూమ్కి వెళ్తే బాగా క్లియర్గా అర్థమవుతుంది. 2వ లెవెల్ డయాగ్రిడ్ లెవెల్లో కూడా కోర్వాల్ అనేది ఇంకా హైట్గానే నిర్మాణం చేశారండి. ఇది 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అప్డేటు చూడొచ్చు. ఇక మనం 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరికి వెళ్తున్నాం. ఇదిగోండి, ఇది 2వ నెంబర్ ఐకానిక్ టవర్. ఈ 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర మొత్తం 11 డయాగ్రిడ్లు అయితే 2వ లెవెల్లో కూడా నిర్మాణం చేశారు. ఇక్కడ మనకి స్పష్టంగా 6 డయాగ్రిడ్లు అయితే కనిపిస్తున్నాయి. మరొక వైపు మరొక 4 డయాగ్రిడ్లు అయితే నిర్మాణం చేశారండి. మొత్తం 11 డయాగ్రిడ్లు అయితే 2వ లెవెల్లో కూడా నిర్మాణం చేశారు. మనం ఇంకా దగ్గరగా వెళ్ళి కూడా చూద్దామండి, కాస్త క్లోజ్గా వెళ్ళి. ఇదిగోండి, ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఈ 1, 2 ఐకానిక్ టవర్లలో 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరే కొద్దిగా నెమ్మదిగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయి. అదే 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర అయితే పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. మొత్తం చూడొచ్చు క్లియర్గా. కోర్ వాల్ కూడా 1, 2 ఐకానిక్ టవర్లో సేమ్ హైట్లో అయితే ఉన్నాయండి. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. అంతేకాకుండా మరొక 2 డయాగ్రిడ్లు కూడా సిద్ధం చేసి పెట్టారండి ఇక్కడ లిఫ్ట్ చేయడం కోసం. అవి కూడా మనం చూద్దామండి. మొత్తం మేవా టెక్నాలజీతో ఈ కోర్ వాల్ అయితే నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది కొత్తగా నిర్మాణం చేసినటువంటి డయాగ్రిడ్. ఇటువైపునేమో 6 డయాగ్రిడ్లు, ఇటువైపునేమో మనం 1వ నెంబర్ ఐకానిక్ టవర్ని అయితే చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ మిషనరీ కానీ ఈ సామాగ్రి కానీ ఇదంతా చూడొచ్చండి. పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ ఐకానిక్ టవర్ దగ్గర 1, 2 ఐకానిక్ టవర్ దగ్గర ఇప్పటికే 5 టవర్ క్రేన్లు పనిచేస్తూ ఉండగా మరొక టవర్ క్రేన్ కూడా ఇన్స్టాల్ చేసే పని అయితే జరుగుతూ ఉంది. అంటే ఒక్కొక్క ఐకానిక్ టవర్కి 3 టవర్ క్రేన్లు అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడ కింద కూడా చూడొచ్చు 2 డయాగ్రిడ్లను అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ మరొక 20 రోజుల్లో ఈ 1, 2 ఐకానిక్ టవర్ల దగ్గర ఈ డయాగ్రిడ్ లెవెల్ అనేది 2వ లెవెల్లో కూడా కంప్లీట్ అవుతుంది. అంతేకాకుండా కోర్ వాల్ అనేది ఇంకా హైట్గా కూడా వెళ్ళే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక తర్వాత మనం 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరికి రావడం జరిగిందండి. ఇది ఎల్ఎన్టీ కంపెనీ వారు నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా క్లియర్గా చూడొచ్చు. మనం 2వ లెవెల్లో డయాగ్రిడ్ల నిర్మాణం అయితే 8 డయాగ్రిడ్లు నిర్మాణం చేశారు. అయితే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చండి, 2వ లెవెల్లో డయాగ్రిడ్ల నిర్మాణం జరిగిన తర్వాత కూడా కోర్ వాల్ అనేది ఎంత హైట్గా కనిపిస్తుందో మనం అయితే చూడొచ్చు. ఇది మనం చాలా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఇంకొక డయాగ్రిడ్ నిర్మాణం చేసినా కానీ, 3వ లెవెల్ డయాగ్రిడ్ నిర్మాణం చేసినా కానీ కోర్ వాల్ అనేది ఆ హైట్తో సరిపోయే విధంగా అయితే ఉందండి. మనం క్లియర్గా చూసాం కదా. అంతేకాకుండా ఇక్కడ మనం చూడొచ్చు, లోపలికి వచ్చి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి కూడా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇవి కొత్తగా నిర్మాణం చేసినటువంటి డయాగ్రిడ్లు 2వ లెవెల్లో. ఇదంతా ఇంకా కాంక్రీట్ వర్క్ అయితే చేయవలసి ఉంది ఈ డయాగ్రిడ్ బేస్మెంట్ లెవెల్లో. ఇదంతా అండి ఐకానిక్ టవర్ చుట్టూతో కూడా నిర్మాణం చేసినటువంటి వాలు. ఎంత వర్షం కురిసినా కానీ లోపలికైతే వర్షం రాదు, వర్షపు నీరు. ఇక్కడ చూడొచ్చు, బీమ్స్ వర్క్ కూడా చాలా క్లియర్గా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మనకి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 8 టన్నులు 20 టన్నుల బరువులు అయితే ఉంటాయి ఒక్కొక్క డయాగ్రిడ్ కాలం అనేది. మనం లోపలికి వచ్చి కూడా చూస్తూ ఉన్నామండి. ఇవన్నీ బీమ్స్ కాలమ్స్ అయితే డయాగ్రిడ్ల నుంచి కోర్ వాల్కి అయితే కనెక్ట్ చేస్తూ ఉన్నారు. కనెక్ట్ అయిన చోట
డక్ షీట్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. మనం చూడొచ్చు, లోపలికి వచ్చి మరీ చూపిస్తున్నామండి. ముఖ్యంగా ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కోర్ వాల్ గురించే మనం మాట్లాడుకోవాలి. చెప్పాం కదా, 2వ లెవెల్లో డాగ్రిడ్ల నిర్మాణం కంటే కూడా ఇంకా హైట్గా నిర్మాణం జరిగింది. అంటే 3వ లెవెల్తో సరిపోయేటువంటి కోర్ వాల్ హైట్ అయితే నిర్మాణం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇదంతా కూడా 3వ నెంబర్ ఐకానిక్ టవరు. మనం ఈరోజు అన్ని ఐకానిక్ టవర్ల దగ్గరికి లోపలికి వెళ్ళైతే చూపించట్లేదు. మనం 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర మాత్రమే లోపలికి వచ్చి చూపిస్తున్నామండి. ఇవన్నీ బీమ్స్ కాలమ్స్ అన్నీ కూడా నిర్మాణం జరుగుతుంది. అన్ని ఫస్ట్ లెవెల్ డయాగ్రిడ్లకి నోడ్లు అన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఇదిగోండి, ఇటువైపు కూడా ఒక డయాగ్రిడ్ నిర్మాణం అయితే జరుగుతుందండి. ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర మనం చూసినట్లయితే ఇప్పటికే 8 డయాగ్రిడ్లు 2వ లెవెల్లో పూర్తి చేశారని మనం చెప్పుకున్నాము. అయితే కోర్ వాల్ కూడా ఇంకా చాలా హైట్గా నిర్మాణం జరిగింది. మనం ఎప్పుడు చూసినా కానీ ఇక్కడ కాస్త నెమ్మదిగా పనులు జరుగుతున్నట్లు అనిపిస్తుందిలే, కానీ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర సైలెంట్గా చకచకా జరిగిపోతూ ఉన్నాయి. డయాగ్రిడ్ల నిర్మాణం మనం చూసాము, 2వ లెవెల్లో కూడా 8 చేశారు. అంతేకాకుండా కోర్ వాల్ కూడా హైట్గా వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తం 5 ఐకానిక్ టవర్లలో కూడా ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నటువంటి ఈ కోర్ వాలే చాలా హైట్గా ఉందండి. అంతేకాకుండా డయాగ్రిడ్ లెవెల్ కూడా 2వ లెవెల్లో నిర్మాణం జరిగింది. ఈ డక్ షీట్లు కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇదిగోండి, మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనం ప్రధానంగా చూసేటువంటి అప్డేట్ ఏంటంటే ఈ వీడియోలో 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులనే మనమైతే చూస్తూ ఉన్నాము. లోపల నుంచి వీడియో తీసే అప్పుడు డయాగ్రిడ్లు అయితే కనిపించట్లేదండి 2వ లెవెల్లో, ఎందుకంటే డక్ షీట్ల నిర్మాణం జరుగుతుంది కాబట్టి మనం లోపల నుంచి వీడియో తీసినప్పుడు 2వ లెవెల్లో డయాగ్రిడ్లు కనిపించటం లేదు. ఇవన్నీ నిర్మాణం చేశారు, చూసారా. మొత్తం ఇవన్నీ కూడా బేస్మెంట్ లెవెల్ స్థాయి. ఈ విధంగా ఫస్ట్ ఫ్లోరు ఈ డయాగ్రిడ్ లెవెల్ పూర్తయిపోయి డక్ షీట్ల నిర్మాణం చేసి తరువాత మనం చూసినట్లయితే స్లాబ్ కనుక వేసినట్లయితే ఇక తరువాత అక్కడి నుంచి కేవలం 15 రోజుల్లోనే ఒక్కొక్క ఫ్లోర్ని అయితే నిర్మాణం చేస్తారు అని మనకైతే చెప్తున్నారు. ఆటోమేటిక్ జంపింగ్ సిస్టమ్ ద్వారా కేవలం 3 గంటల్లోనే ఒక ఫ్లోర్ నుంచి మరొక ఫ్లోర్కి అయితే ఏదైతే ఈ షట్టరింగ్ వర్క్ పైకి వెళ్తుంది. అంతటి చాలా మంచి టెక్నాలజీని వాడుతున్నారని మనమైతే చూడొచ్చు. ఇది క్లియర్గా మనం ఈ వీడియోలో 4వ నెంబర్ ఐకానిక్ టవర్ని అయితే చూపించటం లేదు, ఎందుకంటే అక్కడ ఇంకా 2వ లెవెల్లో డయాగ్రిడ్ల నిర్మాణం అయితే జరగడం లేదు. ఫస్ట్ లెవెల్లోనే డయాగ్రిడ్లు అన్నిటికీ నోడ్లు అయితే ఫిక్స్ చేస్తూ ఉన్నారు. కోర్ వాల్ విషయానికి వచ్చినట్లయితే 4వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఇంచుమించుగా 3వ నెంబర్ ఐకానిక్ టవర్తో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది. 2, 3, 4 ఐకానిక్ టవర్లని ఎల్ఎన్టీ కంపెనీ వారే నిర్మాణం చేస్తున్నారు కాబట్టి ఈ 2 ఒకే హైట్లో వెళ్తున్నాయి. ఇక్కడ కూడా మనం చూడొచ్చండి, క్లియర్గా అర్థమవుతుంది కదా కోర్ వాల్ అనేది ఎంత హైట్గా నిర్మాణం చేశారో మనమైతే చూడొచ్చు. మనం ప్రధానంగా చెప్పుకునేటువంటి అప్డేట్ ఏంటి అంటే ఇదే కనుక ఇంత వివరంగా చూపించవలసి వస్తుంది. ఒక డైమండ్ కనుక పూర్తయినట్లయితే 6 ఫ్లోర్లు పూర్తవుతాయి. మనం గ్రౌండ్ లెవెల్ డయాగ్రిడ్ నిర్మాణం పూర్తయింది. ఇక మనం 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరికి రావడం జరిగింది. ఈ 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర మొత్తం 2వ లెవెల్లో డయాగ్రిడ్లు అయితే 24 డయాగ్రిడ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఒక్కొక్క ఫ్లోర్ డయాగ్రిడ్ నిర్మాణం పూర్తి అవ్వాలంటే 32 డయాగ్రిడ్ కాలమ్స్ అయితే కావాలి. ఇక్కడ ఇప్పటికే 24 డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. నోడ్లు కూడా ఫిక్స్ చేస్తూ ఉన్నారు. ఇది 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కోర్ వాల్ అయితే 2వ లెవెల్ డయాగ్రిడ్ లెవెల్తో సమాంతరంగా ఉందండి, మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం.